వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మరొకసారి యేసుక్రీస్తు శిలువ మరణమును గురించి ఆలోచన చేసే ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభువు మన కొరకు ఎంత అద్భుతమైన మరణాన్ని పొంది మనల్ని మరణపు దాస్యం నుండి విడిపించాడో ఆ భాగాల్ని యెషయా ప్రవచన గ్రంథంలో నుండి యేసుక్రీస్తు జన్మించడానికి ముందే 100 సంవత్సరాల ముందే ప్రభు యొక్క శిలువ మరణమును గురించి చెప్పబడిన ఈ మాటల్లో నుండి 4 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ రెబెలియన్, తిరుగుబాటు. మన అతిక్రమములను బట్టి ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెలియక పొరపాటుని చేసినది కాదు, కానీ తెలిసే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి చేసిన పనిగా అతిక్రమముల గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఈ దేశ సరిహద్దును దాటొద్దు అని బోర్డు చూసినా కూడా ఆ సరిహద్దును దాటి వెళ్ళేవారు ఎంత ప్రమాదంలో ఉంటారో వారు దేశపు చట్టాన్ని ఉల్లంఘించినట్లుగానే మనం కూడా పాపము అనే దాన్ని దేవుడు ఉద్దేశించిన ఆ సరిహద్దులను దాటం వలన, అతిక్రమం చేయటం వలన మనము దేవుని పైన తిరుగుబాటు చేశాము. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ర్యాన్సమ్, విమోచన క్రయధనము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన పాపములను బట్టి దోషములను బట్టి శిక్ష మనకే పడాలి, కానీ మన పక్షమున మన స్థానములో ప్రభువు వాటిలన్నిటినీ క్రయధనం చెల్లించాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రికన్సిలేషన్, సమాధానపరుచుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపం వల్ల దేవునికి మనకు మధ్య వచ్చిన దూరాన్ని యేసుక్రీస్తు శిలువ ద్వారా తిరిగి వారిరువురిని ఉభయుల్ని సమాధానపరచడం మనం ఆలోచన చేయాలి. ఇద్దరు స్నేహితుల మీద మనస్పర్ధలు వచ్చినప్పుడు ఒక మధ్యవర్తి వచ్చి వాటిలన్నిటిని తొలగించి సమాధానపరిచినట్లుగా దేవుని చేతిని మనలో, మన చేతిని దేవునిలో పెట్టి ఇరువురిని ఉభయుల్ని సమాధానపరచడం యేసుక్రీస్తు శిలువ ద్వారా జరిగింది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ రెమెడీ, పరిష్కారము, మందు. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. పాపం అనే రోగానికి లోకంలో ఉన్న ఏ మందు పనిచేయదు, కానీ ఆయన గాయములు అనే ఆ మందు ద్వారానే మన పాపములన్నిటికీ వైద్యం జరుగుతూ ఉంది, చికిత్స జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన పొందిన గాయములను బట్టి దేవుడు మనకు ఆరోగ్యాన్ని, స్వస్థతను, ఆధ్యాత్మిక పరిపక్వతను దేవుడు తీసుకొని వస్తున్నాడు అన్న విషయాలు యెషయా ప్రవచన గ్రంథం నుండి మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, సిలువలో ఈ దినాన్ని మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన సమాధానం కొరకై, దేవునితో మాకు ఇచ్చిన అనుబంధం కొరకై మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.